ఓకే ఒక్క నిమిషం బాజీ గారు, తెలుగుదేశం పార్టీ జనసేన వైఎస్ఆర్సీపీ వర్సెస్ అన్నట్టుగా ఉంది. సో మీరు చాలా ప్రశాంతంగా ఉన్నట్టున్నారు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిచినా మీకు ప్రాబ్లం లేదు. తెలుగుదేశం పార్టీ వచ్చినా మీకే సపోర్ట్ చేస్తుంది, వైఎస్ఆర్సీపీ వచ్చినా మీరే సపోర్ట్ చేస్తుంది. ప్రశాంతంగా క్రీడను మీరు ఆస్వాదిస్తున్నారు అని చెప్పి సర్వత్రా మాట్లాడే పరిస్థితి. దాడులు కక్ష సాధింపు చర్యలు ఉన్నాయట, మీ మీద ఎవరో మాట్లాడట్లేదు. అయితే జనసేన అంటారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ అంటారు. ఏంటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ పరిస్థితి? ఎన్డీఏ ప్రభుత్వం అనే మాట వస్తుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం అంటారు. సార్ వరం గారు నమస్కారం. అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి నారాయణమూర్తి గారికి, వెంకటేశ్వర గారికి, రామకృష్ణ గారికి, చూస్తున్న వ్యూయర్స్ అందరూ కూడా మీ ద్వారా నమస్కారం. నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, నా వాయిస్ అయ్యేంత వరకు నారాయణమూర్తి గారిని మాట్లాడించుకోవడం చెప్పాను. నేను అది ఒకటి చేసి పెడితే మీ డిబేట్ బాగా జరిగిద్దని నా ఉద్దేశం. సార్, నరేంద్ర మోడీ గారు మూడోసారి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు ఎన్డీఏ కూటమిలో. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. మేము గతంలో పరిపాలించినటువంటి వైసీపీ ప్రభుత్వానికి అన్ని రకాలుగా నిధులు ఇచ్చాం, అన్ని రకాలుగా అభివృద్ధికి సహకరించాం. అది కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి చేసినటువంటి బాధ్యత. ఇప్పుడు కూడా నిధులు ఇస్తాం, ఇప్పుడు కూడా అభివృద్ధికి సహకరిస్తాం. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాల సహకారం చేస్తాం. ఇది భాగస్వామ్యం. మేము మూడు పార్టీలుగా ఉన్నటువంటి మా యొక్క లెక్క ఏదైతే ఉందో, మొట్టమొదటి నుంచి మేము అనేక డిబేట్లో మాట్లాడుతూ ఉన్నాము. వైసీపీ నుంచి అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు, వారి పద్ధతి ప్రకారం వారు చెప్తా ఉన్నారు, వారి వాదన వారు చెప్తా ఉన్నారు. సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి ఆయనే చెప్పారు, నేను మీకు మేలు చేశానని మీరు నమ్మితే నాకు ఓటేయండి అని అడిగారు. ఇంతకన్నా బ్రహ్మాండంగా ఇంకెవరు మాట్లాడలేరని చెప్పని వాళ్లే చెప్పారు. నేను 175 సీట్లలో 171 నేను గెలుస్తున్నాను, నేను లండన్ వెళ్ళి వచ్చిన తర్వాత జూన్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయనే చెప్పారు. వీరు కూడా అనుకున్నారు. కానీ బెళ్ళ తిరగబడింది, కాలం ఎదురొచ్చింది, ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ పరిష్కరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవ్య ఆంధ్రప్రదేశ్గా మళ్ళీ నిర్మాణం చేయమని చేసినటువంటి పరిస్థితి. వారికి వీరికి ఇప్పుడు ఎందుకు ఓడిపోయారు, ఎందుకు గెలిచారనేటువంటి సందర్భాల కన్నా కూడా బిడ్డ పుట్టి అన్నప్రసన్న అవ్వక మునిపే రెండో రోజునే మీరు ప్రత్యేక హోదా తీసుకురండి, ఇప్పుడు అర్జెంటుగా ప్రత్యేక హోదా తీసుకురండి అని అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. రెండో రోజునే 5 సంవత్సరాల పాటు అంతమంది నాకు పార్లమెంట్ సభ్యులు ఇస్తే నేను చేసుకొస్తాను చెప్పినటువంటి అబద్ధం కన్నా అంతకన్నా బూతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా ఉందా అంటే ఏమీ లేనటువంటి పరిస్థితి. ఇవాళ ప్రత్యేక హోదా తెచ్చుకుంటారా, ప్యాకేజీ తెచ్చుకుంటారా, ఆంధ్ర ప్రజలకు కావాల్సినటువంటి అవకాశాలు కల్పిస్తారా? పూర్తి పరిస్థితులన్నీ కూడా ప్రజలు ఆశీర్వదించి వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి ఆ మిగతా మొత్తం సీట్లు ఇచ్చినటువంటి ఎన్డీఏ యొక్క అవకాశానికి వాళ్ళు వదిలేస్తే వాళ్ళ గౌరవంగా ఉంటుంది, యువతల వాళ్ళకి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు గతంలో అట్లాగే గాండ్రించారు, గీంకరించారు, హెచ్చరించారు, అడ్డం వచ్చిన వాళ్ళు తీసుకెళ్లి కొట్టారు, కేసుల్లో పెట్టారు, సోషల్ కేసులు కట్టారు, అన్నీ చేశారు. మేమేం చేయలేదు, మేము శుద్ధపూసలు అని చెప్తా ఉంటే వాళ్ళు నమ్మేటువంటి పరిస్థితి ఏం లేదు. ఎవరో ఒక వ్యక్తి నారాయణమూర్తి గారు అంటే వాళ్ళు అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడారు. అందరూ మామూలుగా పద్ధతిగా సంవత్సరాల తరబడి మేము డిబేట్లు చేసాం. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి వ్యక్తి మీ దొడ్లో పూసినటువంటి ఒక చెట్టే, ఆ చెట్టు పాపం ఆయన రకరకాలుగా మాట్లాడేటువంటి మాటలో నేను కూడా ఆయన బాధితుడినే. ఒక డిబేట్ లో ఆయన నన్ను చాలా సమయంగా మాట్లాడేటువంటి పరిస్థితి. నాగార్జున యాదవ్ సార్, ఇవాళ ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని తిడతాను, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చచ్చిపోతే బాగుండని చెప్పి కోరుకొని ఇంత అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని వల్ల ప్రజలు బాధితులు, నేను బాధితుడిని. నన్ను కూడా అతను అడ్డగోలుగా టీవీలో మాట్లాడేటువంటి పరిస్థితి. నేను వాదన చెప్పుకుంటూ పోతా ఉన్నాను, అవతల విషయం తెలియదు కాబట్టి. అతను మాట్లాడి తెలిసిన తర్వాత భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మా కార్యకర్తలు అతని పట్ల చూపించేటువంటి ప్రేమ, కరుణ, అతను దొరికినప్పుడు వాళ్ళు పాపం వాళ్ళు చేసుకున్నటువంటి సేవా భాగ్యం వాళ్ళు చేసుకుంటారు. ఇందులో ఏం లేదు. ఇందులో గొప్పతనం ఏంటంటే ఎవరైతే ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తాడో అని మనం అనుకున్నాం. కానీ ఇందా నారాయణమూర్తి గారు చెప్పిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లే మన జోగి రమేష్ గారి దగ్గరికి వెళ్ళిందండి. వెళ్ళి నువ్వు నన్ను కొట్టు, నా మీదకి దాడికి రా, నా దాడికి రా అని అదే అడిగింది. అప్పుడు పాపం ఆయన ఏం చేస్తాడంటే తప్పనిసరి పరిస్థితి ఆ పక్కన శంకర్ రెడ్డిని లాగి తల మీద కొట్టేసి గాయం చేసి మీ గోలు పడలేనరా బాబు అని ఆయన చెప్పాడు.
ఒట్టి అమాయకుడు జోగి రమేష్ గారు ఆయన మీద కేసు కట్టడం చాలా దారుణమైనటువంటి విషయం. పాపం అలా ఇంటికి వెళ్ళి బాధపడినందుకు తెలుగుదేశం పార్టీ ఆఫీసు, తెలుగుదేశం పార్టీ యొక్క ప్రతిపక్ష నాయకుడు ఇల్లు బాధపడ్డందుకు వెంటనే గృహ నిర్మాణ శాఖ మంత్రి వచ్చేసింది ఆయనకి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గుర్తించారు. అదేవిధంగా అవినాష్ గారికి పాపం టికెట్ వచ్చేసింది వెంటనే. ఎందుకంటే అది కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, మమ్మల్ని మా అద్దాలు పగలగొట్టు, మా కుర్చీలు ఎరగొట్టు, మొత్తం చేయమని చెప్పి. అప్పుడు కేసులు పెట్టి చాలా మందిని అందరినీ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మీ దెబ్బ వల్ల ఒక మాట మాత్రం నారాయణమూర్తి గారు నోట్లో ఇచ్చాను, నారాయణ నారాయణ అని. ఒక చక్కటి మాట వాళ్ళ న్యాయమూర్తులు అనే మాట అన్నారండి. వాళ్ళు 5 ఏళ్ల పాటు న్యాయ స్థానాల్లో కూర్చున్న వాళ్ళని, ఆ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అన్నటువంటి మాట ఈ రోజు సంతోషించాల్సిన పరిస్థితి. 90% ఇప్పుడు మంత్రులు ఎవరైతే ఉన్నారో అందరూ వైసీపీ హయాంలో కేసులు పెట్టించుకున్న వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు మాత్రమే మంత్రులు అయ్యారు సార్, ముఖ్యమంత్రితో సహా. ఓకే, వాళ్ళు జైలు పెట్టించుకున్న వాళ్ళే తప్ప ఎవరు పాపం ఆ పద్ధతిగా వెళ్ళి ఏ కష్టం లేకుండా ఇల్లు ఎవరు లేరు. పోరాటం చేసి దెబ్బలు తిని కేసులకు వెళ్ళి రాళ్ళు ఎప్పించుకొని తల్ల పగిలి ఆ కేసుల్లోకి వెళ్ళే తప్ప ఇవాళ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర అభివృద్ధి చెందదా ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే మీరు ఉచితంగా ఇచ్చేటువంటి ఆయచితంగా వచ్చేటువంటి పథకాలు మాకు అవసరం లేదు, ఆయన అంత మునుపు చేసినటువంటి అప్పులు చాలు, ఈ రాష్ట్రాన్ని బాగు చేయండి, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధిలో పెట్టండి, పక్క రాష్ట్రం వాళ్ళు అవమానించేలాగా దేశంలో ఉన్నటువంటి అవమానం పడేటువంటి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి కాకుండా మళ్ళీ దీన్ని ఒక చక్కటి మార్గంలో చేయండి, మళ్ళీ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాము, మళ్ళీ దాన్ని చేయమని చెప్పని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు సార్. ఆ 11 సీట్లు ఇచ్చినందుకు గౌరవించి పాపం వాళ్ళు ఇంకా మాట్లాడకుండా ఇన్ని సీట్లు ఎక్కువ ఇచ్చారు కాబట్టి